మనల్ని మనం శుద్ధి చేసుకోవడానికి సరి చేసుకోవడానికి ఇది గొప్ప సమయం. ఇది 10వ తేదీ నుంచి మన సంఘంలో కంటిన్యూషన్గా ప్రతిదినం 5 గంటల నుండి పెట్టుకున్నామా 7 గంటల నుండి పెట్టుకున్నామా చెప్పడమా? ఇంత పూర్వం 5 o'clock పెట్టుకునేవాడు కదా, అంతేనా? అమ్మా 5 నుంచి పెట్టుకున్నావా 7 నుంచి పెట్టుకున్నావా? డ్యూటీస్కి వెళ్ళొస్తారు కదా, మీకు ఏది అనుకోవో చెప్పండి. 10వ తేదీ సండే, దాన్ని బట్టి సోమవారం నుండి మనం కంటిన్యూషన్గా ఆ సమయంలో ప్రభు సన్నిధిలో గడుపుదాం. అల్లు చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మంచి ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుండి ఉపస్థితి ప్రార్థించడం ప్రారంభమైంది. ఆదికాండం నుండి భక్తులు ఉపస్థితి ప్రార్థించి ప్రభు దగ్గర ఆశీర్వాదాలు పొందడం, లేక శాపాన్ని తొలగించుకోవడం, లేక దేవుని కోపాన్ని తగ్గించుకోవడం, లేక తమను తాము శుద్ధి చేసుకోవడం, లేక దేవుని దగ్గర ఒక గిఫ్ట్ను, ఒక బహుమానాన్ని పొందడం కోసము ఉపస్థించి ప్రార్థించడం అనేది ఆది కాండం నుండే బైబిల్ గ్రంథంలో మొదలైంది. మనం చూసినప్పుడు ఎక్కువగా ఉపవాస ప్రార్థన అంటే మనము బైబిల్ గ్రంథంలో ఈ ప్రార్థించిన భక్తులు అనేక మందిని చూస్తాం, ఉపస్థించి ప్రార్థించిన వాడు. దావీదైతే 7 దినాలు ఉపస్థించి ప్రార్థిస్తాడు తన కుమారుని మరణావస్థలో ఉన్నప్పుడు. అలాగే యాకోబు ప్రార్థిస్తాడు, ఇస్సాకు ప్రార్థిస్తాడు, అబ్రహాము ప్రార్థిస్తాడు. అలాగే ప్రియులారా, హిజ్కియా ప్రార్థిస్తాడు, ఇర్మియా ప్రార్థిస్తాడు, ఇషియా ప్రార్థిస్తాడు. ఈ విధంగా పాత నిబంధన గ్రంథాల్లో ఎరికో గోడను కూల్చినప్పుడు వారు ఉపస్థించరు, కానీ పరిశుద్ధాత్మని ద్వారా దేవుని స్తుతించడం ద్వారా ఎరికో గోడలే కూలిపోతాయి. అయితే నీవే పట్టణస్తులు ఉపస్థించి ప్రార్థించి ఆ పట్టణం పైకి వచ్చిన శాపాన్ని కూడా ఆశీర్వాదంగా మార్చుకుంటారు. ఈ విధంగా చూస్తూ ఉన్నప్పుడు దేవుని గ్రంథంలో ఎస్తేరు ఉపస్థించి ప్రార్థిస్తుంది, అన్నా ఉపస్థించి ప్రార్థిస్తుంది, దేవుని దగ్గర ఫలితాలు పొందుతారు. ఇప్పుడు బిడ్డల వారి పాటలో ఎస్తేరు ప్రార్థించి దేవుని దగ్గర తన ఆశను తీర్చుకుంది. ఒక ఆశ ఉందయ్యా, మనం కూడా ఒక ఆశ కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఒక లక్ష్యం పెట్టుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఈ రాబో 40 దినాలలో నీ ఎదుట ఒక లక్ష్యం ఉంచాలి. ఒక పట్టుదలగా, ప్రభువా ఈ కార్యం నువ్వు చేయాలి నా కుటుంబంలో, నా జీవితంలో, ఆత్మీయంగానే కానీ లేక లోకసంబంధంగానే కానీ కుటుంబాల్లో ఇబ్బందులు తొలగిపోవాలా, కుటుంబంలో బిడ్డలు మారిపోవాలా, కుటుంబంలో శాంతి కల్పడాలా, ఆత్మీయ స్థితిలో వాక్యం ఆత్మీయ స్థితిలో నేను అనేక కృపావరాలు పొందాలా. దేవుని దగ్గర చాలా కృపావరాలు కోల్పోయినారు పొందిన వాళ్ళు కూడా. కృపావరణలో పరిపూర్ణత సాధించాలి. దేవుని దగ్గర అనేక వరములు పొందాల. వరములు రావాలంటే ఆత్మీయ ఫలాలు ఫలించాలి. నేను అనేక మంది చెప్పాను ఆ మాట. ఈ ఫలము ఫలించడానికి తగిన ఎరువును, తగిన నీటిని, బలవంతమైన ఆహారాన్ని నాకు ఇస్తున్నావు ప్రభువా,
కానీ దాన్ని నేను సద్వినియోగం చేసుకోవడం లేదు. నేను ఆ బలమైన ఆహారాన్ని సద్వినియోగం చేసుకొని నీరుగా పరిశుద్ధాత్మను పొంది ఆత్మీయ ఫలములు ఫలించి నీ దగ్గర వరములు పొందే కృపగా చేయను అని దేవుడి దగ్గర ఈ 40 దినాల్లో ఏదో ఒకటి మనం సాధించాలి. సపట్లు కొట్టు దేవుడు ఆమె చెప్పండి, ఆమె చెప్పండి. ఆమె గడువులు రాక అవును రాక ఆ విధంగా ప్రభు చేయను రాక ఒక పట్టుదల కలిగి దేవుడు ప్రార్థించాలి. పిల్లగా ఒక పట్టుదల కలిగి ప్రాణానికి తెగించి ప్రార్థిస్తుంది ఎస్తేరమ్మ. చూద్దామా రండి. ఈ దినం ఎస్తేరు ఉపవాసం నుండి ప్రార్థన చేయడం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం నుండి మొదట ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి వారు ఎస్తేరు యొక్క మాటలు మొదటిసారి తెలుపగా ఎస్తేరు ప్రత్యుత్తరం ఇచ్చి రాజనగరంలో ఉన్నంత మాత్రం చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందువని నీ మనసులో తలంచుకోవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌఢిగా ఉన్న ఎడల యూదులకు సహాయము మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నశించుదురు. నీవు రాజనగరకు వచ్చితివేమో ఆలోచించుకొని చెప్పుమనెను. అప్పుడు ఎస్తేరు మట్టిగైతో ఇట్లనేను, నీవు పోయి యూదులందరినీ సమాజ మందిరంలో సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేను నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. నేను నశించినా నశిస్తాను, నేను రాజులకు ప్రవేశిస్తాను. అందరూ తలెత్తి నా వైపు చూడండి. ఇక్కడ ఒక తెగింపు కలిగిన ప్రార్థన ఎస్తేరమ్మ చేస్తుంది. మొదటిగా అంటాడు, అమ్మా దేవుడిని ఇక్కడ రాణిగా చేసింది ఎందుకే? యూదులందరినీ సంహరించాలని ఒక శాసనము, రాజశాసనము మార్చడానికి ఎస్తేరు ప్రార్థిస్తే రాజశాసనమును మార్చిన దేవుడు. అలా చెప్పండి. మనం ప్రార్థిస్తే ఎందుకు మార్చాడు? మనం ప్రార్థిస్తే ఎందుకు దేవుడు కార్యం చేయడు? ఎలా ప్రార్థించాలి దినం నేర్చుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడు కాక ఎలా ప్రార్థించింది. నేను నశించినా, నేను చచ్చిపోయినా పర్వాలేదు అంటే ఒక తెగింపు. రాజు పిలుపు లేదే రాజు దగ్గరకు పోకూడదు. రాజు ఎప్పుడైతే పిలుస్తాడో ఆయన మందిరానికి అప్పుడు వెళ్ళాలి. రాములైనా కూడా వాళ్ళకి అధికారం లేదు. రాజాగ్రహం ఉంటే వెంటనే శిరక్షేదం చేసేస్తాడు. అయితే ఇక్కడ యూదులు నశించిపోతా ఉన్నారు. ఒక రాజ్యశాస్త్రాన్ని పుట్టించాడు అప్పుడున్న ప్రధానమంత్రి మొదటిగా మీద కోపంతో యూదులందరూ నశించిపోవాలని. మొదటికై పెంచిన విధానం ఎలాంటిదంటే ఎస్తేరును ప్రార్థనా పర్వాలుగా పెంచాడు. అయ్యో చెప్పండి. ఎస్తేరు తల్లిదండ్రులు ఎవరో ఇక్కడ సూచించలేదు కానీ మొదటికై చిన్ననాటి నుంచి ఎస్తేరు పెంచాడు. ఎస్తేరు ఆ రాజనగరంలో రాణిగా ప్రభుత్వం బట్టి ఆమె రాణిగా అయింది.
రాణిగా అయినంత మాత్రాన తన జనులను ఆమె మర్చిపోలేదు. తన జనుల కోసము తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా సిద్ధమైంది. అదే చెప్పండి, ఎంత తెగింపది అంటే ఎంత గొప్ప ప్రార్థన అది. మీరు వెళ్ళి సమాజ మందిరంలోనికి యూదులందరినీ చేకూర్చి 3 దినములు నా కోసం ప్రార్థించాడు. అన్న పాలనలో వాణి 3 దినములు నా కోసం ప్రార్థించాడు అని చెప్పి ఈమె జలసాగ అన్నపానాలు తెలియలేదు. ఈమె రాణిగా ఆ రాజనగరంలో వ్యవహరించలేదు. ఇస్రాయేలమ్మ తనతో కూడా ఉన్న చెలికత్తెలు కూడా 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించారు. దేనికోసం ప్రార్థించారు? అయ్యా, రాజ శాసనమును మార్చు, యూదులు హింసింపబడకూడదు, ఆ రాజ శాసనం మారిపోవాలా, ఇదిగో రాజు దయ నా మీద కలగాల, నేను రాజు వద్ద వేడుకొనగా రాజు ఆ రాజ శాసనాన్ని మార్చాలా, కాబట్టి దేవా నాకు సహాయం చేయని ప్రాణాలను తెగించి 3 దినములు తను చెలికెత్తలు ఉపస్థించి ప్రార్థించారు. యూదులందరూ కూడా సమాజ మందిరం అంటే ఆ దినాల్లో దేవాలయం, సమాజంగా కూడుకొని దేవుడు ప్రార్థించడం. పిల్లల సంఘముగా మనం కూడా కూడుకొని ఒక అంశం మీద అందరూ ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన వింటాడు. అదే చెప్పండి ఒకసారి. ఆ విధంగా మన జీవితాలలో ఎన్నో మేలు దేవుడు చేస్తున్నాడు. మన ప్రార్థనకు ఫలితం వచ్చింది, మనం అనుభవించాం. మనల్ని దేవుడు అనేక కష్టాల నుండి, బాధల నుండి, హింసల నుండి, రోగాల నుండి, భయంకరమైన పరిస్థితుల నుండి ప్రభు మనకు విడుదల ఇచ్చాడు. మన సంఘము ప్రార్థించగా దేవుడు ఆశ్చర్య కార్యాలు మన సంఘంలో ఉన్న మన ప్రార్థన విని మన సంఘంలో ఉన్న వాళ్ళందరికీ చేశాడు. అది మనం అనుభవించాం. కానీ ఇంకా ఇంకా ఎన్నో కోల్పోయి ఉన్నాం. ఎన్నో ప్రభు దగ్గర పొందుకోవాలి. ఇంకా కుటుంబాల్లో చాలా కుటుంబాలు సంపూర్ణమైన రక్షణ లేకుండా ఉన్నాయి. చాలా కుటుంబాలు దేవుని ఆలయానికి రావడం లేదు. చాలా కుటుంబాలు పరిపూర్ణత సాధించడం లేదు. చాలా మంది నిస్సహాయ స్థితిలో ఉన్నారు. చాలా మంది బాప్తిస్టు తీసుకోవాలి. చాలా మంది రక్షణలోకి రావాలి. చాలా మంది యువతులు ప్రభు సన్నిధికి చేరాలి. చాలా మందికి వివాహాలు కావాలి. చాలా మందికి ఉద్యోగాలు రావాలి. చాలా మంది మారుమనసు పొందాలి. చాలా మంది యజమానులు మారాలి. ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క సమస్య ఉంది. ఒక్కొక్క సమస్యను పట్టుకొని మనం ప్రార్థించాలా. చాలా మంది రోగులుగా ఉన్నారు. దీర్ఘకాలిక రోగులు మన సంఘంలో ఒక 3 ఉన్నారు. ఎంతో కాలం నుండి వారి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయితే ఇంకా విడుదల కలగడం లేదు. ప్రభు చిత్తమేదో మనకు తెలియడం లేదు. దేవుడి చిత్తమేదో మాకు తెలుగు. ప్రభు ఆ బిడ్డల పట్ల దేవుడు ప్రభు నీకు నీ చిత్తాన్ని తెలుపు. ఆ బిడ్డలు లేపు ప్రభువ. ఆ బిడ్డలు నైనా పూర్వస్థితికి రావాలి. మా ప్రార్థన విను, మా ప్రార్థన అంగీకరించు అని 40 దినాలు పిల్లల ఉపస్థించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. మనం ఎస్తేరులాగా ప్రార్థించాలి. ఎస్తేరు లాంటి నిబద్ధత కలిగిన, తిగింపు కలిగిన ప్రార్థన కావాలి. ఒక పట్టుదల కలిగిన ప్రార్థన కావాలి. పట్టు విడవని ప్రార్థన కావాలి. యాకోబు లాంటి ప్రార్థన, నీవు నన్ను ఆశీర్వదించే వరకు నేను కాలు ఎరగొట్టినా కుంటోడి చేసినా పర్వాలేదు, నా కాలు ఇరిగిపోయినా తుంటికాలైనా పర్వాలేదు, నేను నిన్ను విడవను. నీవు నన్ను అది ఒక నిబద్ధత. దేవుడు ఆశీర్వదించాడు కదా. దేవుడి కొరకు యాకోబు పొందాడు కదా. ఎస్తేరు ప్రార్థన దేవుడు అంగీకరించాడు కదా. ఎస్తేరే కాదండి ఇక్కడ. ఎందుకు నేను సంఘానికి చెప్తున్నానంటే, సంఘమంతా కలిసి కొన్ని విషయాల మీద మనం ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. సంఘమంతా కలవాలి. మన మనసులని ఒకే మనసుగా ఏకాత్మగా రావాలి. ఒకే పట్టుదల, ఒకే ప్రార్థన, ఒకే మనస్సు, ఒకే ఆత్మ, ఒకే మాట, ఒకే ఐక్యత కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తే సాధించలేనిది లేదు. ఏమి ఇస్తారో ఒకటే ఉపవాసం ఉండొచ్చు కదా.
తన తోటి చెలికలందరూ ఉపాసుకున్నారు. ఏమి యూదులందరూ ఎందుకు సమాజ మందిరంలో చేకూర్చు కదా? ఇష్టమైన మొట్టిగా ఒకటే ప్రార్థించవచ్చు కదా? మొట్టిగా మనకి ప్రార్థన పండుగ కదా? మొట్టిగా దేవుడి మీద భయభక్తులు కలిగిన వాడు కదా? మొట్టిగా తీర్పు కలిగిన వాడు కదా? మొట్టిగా భయం లేని వాడు కదా? రాజు కూడా ఎదిరించడానికి తన బట్టలు చింపుకొని ఆ రాజమందిరం ద్వారంలో కూర్చున్నవాడు కదా? ఎంత ధైర్యం కలిగిన వాడు. అయినా మొట్టిగా ఒకటి ఎందుకు ప్రార్థించలేదు? ఒకరు చేసే ప్రార్థన వేరు, సమానముగా కూడి సగమంతా కూడి అందరూ ఏకాత్మతో చేసే ప్రార్థన వేరు. కాబట్టి పిల్లగా నేను మీకు విన్నవించుకునేది ఏంటంటే, ఈ 40 దినాల్లో ఏ కుటుంబంలో ఏ ఇబ్బందులు ఉన్నాయో, ఏ కుటుంబంలో కార్యము జరగలేదు, ఏ కుటుంబంలో దేవుడు కార్యం చేయాలో, ఏ కుటుంబంలో ఏ విధంగా మార్చాలో, ఏ కుటుంబంలో అనారోగ్యవంతులు ఉన్నారు, ఏ కుటుంబంలో చాలా కాలం నుండి దుఃఖం, వేదన, శోధనలు ఆ కుటుంబంలో వెన్నాడుతూ ఉన్నాయో, ఆ కుటుంబాన్ని వెంటాడుతూ ఉన్నాయో, సమాధానం లేని కుటుంబాలు ఎన్ని ఉన్నాయో, ప్రతి కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడు. ప్రతి కుటుంబంలో వ్యక్తులను దేవుడు మార్చాలి. వీటి గురించే కాదు, మొట్టమొదటిగా మనం ఆత్మీయ పనులను ఫలించి దేవుడి దగ్గర వరములు పొందాలి. వరములతో కూడిన సంఘంగా ఉండాలి. వరములతో నింపిన బిడ్డలుగా విశ్వాసులు ఇక్కడ ఉండాలి. ప్రవచించేవారు, భాషలు మాట్లాడేవారు, భాషలకు అర్థం చెప్పేవారు, స్వతకాలను కలిగిన వారు, అనేక మంది కోసం ప్రార్థనా వీరులు, ప్రార్థనా వీర వనితలు దేవుని యొక్క సంఘంలో లేవాలి. నిర్లక్ష్యం వెళ్ళిపోవాలా, నిస్సహాయత వెళ్ళిపోవాలా, ఇది కాదులే లే అనే మాట వెళ్ళిపోవాలా. జరుగుతుంది, జరగాలి, నిశ్చయత కలిగిన, నిబద్ధత కలిగిన, పట్టుదల కలిగిన ప్రాణమైన వదులుతారు ప్రభు నీ కోసం ఈ కార్యం చేయాలి. ఇష్టం ప్రార్థించింది, నేను నశింతుడు కానీ నా ప్రాణమైనా పోతే 3 దినాలు ఎలాంటి ప్రార్థన చేసుకుంటారు? ఏ పరిస్థితిలో ఉండి ప్రార్థించింది అంటే ఆమె రాజస్థానంలో ఉంది. ఆమె కోసం ఆమె ప్రార్థించుకోలే. ఆమెకి లేదు, ఏమీ లేదు. రాజు యొక్క భార్యగా పట్టం రాణిగా ఉన్నది. ఆమె సకల సౌఖ్యాలు అనిపిస్తుంది. ఆమె ఆ రాజ భోజనాన్ని, రాజ సహవాసాన్ని, రాజనగరం యొక్క ఆ వస్తువులను, రాజనగరం యొక్క ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా మార్చివేసింది. చేకత్తెలు కూడా ఉపస్థించి ప్రార్థించండి నా జనాంగం కోసం అని చెప్పింది. అవునండి, ఈ తెగింపు కావాలా? నీ జనాంగం కోసం ప్రార్థించాలి, నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం, మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం నువ్వు ప్రార్థించే ఒక ఎత్తేరుగా మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఎస్తేరుగా మారాలి. ఒక నిబద్ధత కలిగిన కన్యకగా, స్త్రీగా నువ్వు మారాలి. ప్రార్థించాలి, ప్రభు దగ్గర పొందాలి. ప్రార్థిస్తే దేవుడి దగ్గర అనేక కృపలు ఉన్నాయి. దేవుడికి ఇస్తాడు. మన దేవుడు ఎలాంటి వాడు? ప్రార్థన వేడి పావనుడు, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. నీ ప్రార్థన వైపు తన చెవులను ఇచ్చి ఆలకించే దేవుడు. నా బిడ్డ ప్రార్థిస్తుంది అని మహాకాశముల పైన ఆ యొక్క తూర్పు దిక్కున సింహాసనాసీనుడైన నా దేవుడు నీ ప్రార్థన కోసము, నీవు చేసే ప్రార్థన కోసము ఆయన కిందకి దిగి వచ్చి వినే దేవుడు. చెప్పడంతో దేవుడు ఆయన పట్టదు. ఆ అత్యధిక సింహాసనం పై మహాకాశముల పైన ఆశీనుడైన ఆ దేవుడు కిందకి దిగి వచ్చి నీ ప్రార్థన వినాలి అంటే ఎంత నిబద్ధతో, వినిగి నలిగిన మనసుతో కన్నీటి ప్రార్థన. ఎవరిని ప్రార్థిస్తే పోయేదేమి లేదు. ప్రార్థిస్తే మనకు ఫలితం వస్తుంది. ఆత్మీయంగా, శారీరకంగా మనం బలపడతాం. మనం బలపడేది కాదు, మన కుటుంబాలు బలపడతాయి, మన సంఘం బలపడుతుంది, మన సమాజం మార్పు చెందుతుంది. నువ్వు ఏ అంశం మీద ప్రార్థిస్తావో ఆ అంశంలో ఫలితాలను పొందుదుగాక. హల్లెలూయా, ఫలితములను పొందుదుగాక.
ఎప్పుడో ఎస్తేరు వలె ప్రార్థించినప్పుడు ఒక తెగింపు కలిగిన ప్రార్థన, ప్రాణం వేయడానికైనా సిద్ధమే. దేవాది కార్యం చేయి. యూదుల శాసనం మారిపోవాలి, రాజశాసనం మారిపోవాలి. మొదటిగా ప్రధానమంత్రిగా అయ్యాడు. సాపడు పడుతూ దేవుని మంచిపడతాడు. ఏమంటే మొదటిగా ప్రధానమంత్రి అయిపోయాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ కృప? ఎక్కడికి దేవుడు ఇచ్చించాడండి? బట్టలు చెప్పుకొని ఏదో దిక్కులేని వాళ్ళగా ఆ రాజా ద్వారబంధం దగ్గర నిలబడి ఏడుస్తున్న మొట్టికై ప్రధానమంత్రిగా మారాడు. రాజ ఉంగరం మొట్టికై చనిపోయేసింది. అంటే రాజ శాసనము మొట్టికై చనిపోయేసింది. ఎంత గొప్ప కార్యం దేవుడు చేశాడు. ఎవరి సంకల్పం ఇది? ఎవరి సంకల్పం ఇది? ఒక స్త్రీ సంకల్పము. ఒక స్త్రీ సంకల్పము. అలాగే సగంలో ఒక్కరు కాదు, ఆ ఒక్కరు అనేక మందిని మార్చగలరు. ఆ ఒక్కరు అనేక మందితో మాట్లాడగలరు. ఆ ఒక్కరు అనేక మందిని బలపరచగలరు. ఆ ఒక్కరు అనేక మందిని కూర్చగలరు. ఆ ఒక్కరు అనేక మందిని ప్రార్థనా పనులుగా చేయగలరు. ఆ ఒక్కరు నువ్వేందుకు కాకూడదు? ఇదేనా? ఆ ఒక్కరు నువ్వేందుకు కాకూడదు? ఎందుకు దేవుడి కార్యాలు వెనకబడిపోతున్నాం? దేవుడి దగ్గరికి రావడం ఎందుకు వెనకబడిపోతున్నాం? దేవుడి దగ్గరికి అంటే గుడికి కాదు, దేవుడికి దగ్గరగా అవడం లేదు. దేవుడి మనస్సుకు దగ్గరగా నీ మనస్సు రావడం లేదు. దైవాత్మను నువ్వు పొందడం లేదు. దేవుడి ఆత్మలో నువ్వు ఆనందించడం లేదు. దేవుడి ఆత్మలో నువ్వు లీనం కావడం లేదు. కానీ జరిగిపోయిన కారణాలు జరిగిపోయినాయి. జరిగిపోయిన కాలం జరిగిపోయింది. ఈ రాబోయే కాలంలో ఈ 40 దినాల కాలాన్ని దేవుడు మనకు వరగా ఇచ్చాడు. ఈ 40 దినాల కాలాన్ని దేవుడు వరగా ఇచ్చాడు. ఒక్క దినం కూడా ఆరాధనకు రాకుండా మానక ప్రభు సన్నిధిలో కన్నీరు కాచి ప్రార్థన చేద్దాం. ప్రియులారా, సాధిద్దాం ప్రభు దగ్గర. అనేక వరములు, అనేక ఫలములు, అనేక అద్భుత కార్యాలు మన కుటుంబాల్లో జరగాలి. స్తోత్రం చెప్పండి. చెప్పడంతో ఆయన చెప్పండి. కలుగుగాక. అద్భుత కార్యములు మన కుటుంబాలలో దేవుడు చేయగాక. నీ కుటుంబం గురించి, నీ బిడ్డల గురించి, అనారోగ్యంగా ఉన్న బిడ్డల గురించి ఎంత బాధపడుతూ ఉన్నాం, ఎంత వేదన పడుతూ ఉన్నాం. కానీ కార్యం జరగడం లేదు కదా. సాతాను గాడు ఏలిక చేస్తున్నాడు కదా. సాతాను గాడి ఎన్నికలో మన బిడ్డలు ఉన్నారు కదా, మన పెద్దలు ఉన్నారు కదా, మన యజమానులు ఉన్నారు కదా, అనారోగ్యంగా మన బిడ్డలు ఉన్నారు కదా. అనేక కార్యాలు కుటుంబంలో జరగకుండా సాతాను గాడు అడ్డు వేస్తున్నాడు కదా. మరి ప్రతిదానిని ఎందుకు నువ్వు జరిగించుకోడు? ఎందుకు నువ్వు విజయం సాధించుకోడు? ఎస్సరమ్మ ఎంత గొప్ప నిశ్చేతతో ప్రార్థిస్తుంది. ఒట్టిగా చిన్న నువ్వేందో యూదులను సమకూర్చు. 3 నెలలు అన్నపానాలు మానేయండి, నేను అన్నపానాలు మానేస్తాను. ప్రార్థన చేద్దాం. దేవుడు రాజశాస్త్రమును మార్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. రాజశాసనము మార్చి ఎస్తేరు ఆశను తీర్చిన దేవా. రాజశాసనము మార్చి ఎస్తేరు ఆశను తీర్చిన దేవుడు అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఎప్పుడైనా ఉన్నాడు. ఆయన మారని దేవుడు. ఆనాడే కాదు, ఈనాడు కూడా శాసనములు మార్చగలిగిన దేవుడు, అద్భుత కార్యములు చేయగలిగిన దేవుడు. నీ కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని, నీ కుటుంబంలో ఉన్న అనారోగ్యాన్ని, నీ కుటుంబంలో ఉన్న కార్యములు జరగని కార్యాలు, నీ కుటుంబంలో ఉన్న అడ్డంకులను మార్చగలిగిన దేవుడు నీవు నమ్మిన దేవుడు. చప్పట్లతో దేవుడు పడతాడు. హృదయపూర్వకంగా చప్పట్లతో దేవుడు స్తుతించాడు. హల్లెలూయా.
మనమందరం కలిసి ప్రార్థిద్దాం. అదే వీధుల సంరక్షణ కోసము ఇస్రాయేలు చెలికత్తెలు యూదులు మొదటిగా ఎలా ప్రార్థించి విజయం సాధించారో మనం కూడా సంఘంగా కొద్దిమంది రోజుల పర్వాలేదు ఏక మనసుతో ప్రార్థించి కార్యాలు మన కళ్ళారా చూద్దాం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అలాంటి ప్రార్థనలు నా ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. అలాంటి మనస్సును దేవుడు మనకు అనుగ్రహించును గాక. సాతానుకు దేవుడు అపజయము కలుగజేయును గాక. ఒక నిబ్బరమైన హృదయము, స్థిరమైన హృదయము, నిశ్చయమైన హృదయము, పట్టుదల కలిగిన ప్రార్థన మా దేవుడు మనకు దయచేయును గాక. ఆ కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు నడిపించును గాక. పిల్లరా, అలాంటి ప్రార్థన నాకు దేవా ఏసేపు చేసిన ప్రార్థన కొద్దిగా ఏసేపు కన్నీరు కాచి ప్రార్థిస్తే ఐగుప్తు దేశానికి రాజుగా మార్చారు. అదే చెప్పండి ఒకసారి. గోతిలో కన్నీరు కాచి ఏసేపు ప్రార్థిస్తే గోతిలో కన్నీరు కాచి ఆ కన్నీటిని తుడిచి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా మార్చి తన జనాంగానికి అంతటికి ఆహ్వానించేవాడు అయ్యాడు. ఇది గొప్ప కార్యాలు, ఇది గొప్ప కార్యాలు. హిజ్కియా మరణ అవస్థలో ఉన్నప్పుడు ప్రార్థించి తన ఆయుష్ ఎన్ని సంవత్సరాలు తెచ్చుకున్నాడు? 15. అంటే మరణించాల్సిన 15 సంవత్సరాలు దక్కాడమ్మా. గోడ వైపు తిరిగి అని ఉంది. ఇప్పటికీ మీరు ఇష్టం వెళ్ళండి, ఒక గోడ ఉందండి. అది ఏంటనగా ప్రార్థన వినే దేవుడు, ప్రార్థన వినే గోడని. ఎవరైనా సరే సమస్య వచ్చినప్పుడు ఇజ్రాయేలీలు, యూదులు ఆ గోడ వైపు, గోడ అనగా దేవుడు, ఆ గోడ వైపు తిరిగి కన్నీరు కాచి ప్రార్థిస్తే దేవుడు తప్పక ఫలితం ఇస్తాడట. హిజ్కియా ఆ విధంగా ప్రార్థించాడు, తన ఆయుష్ పెంచుకున్నాడు. పిల్లరా, ఇర్మియా కన్నీటి ప్రార్థన చేశాడు. 70 సంవత్సరాలు పోయిన వారంలో చెప్పారు. 70 సంవత్సరాలు చీకటి కాలంలో ఉన్న ఆ ఇజ్రాయేలీలు విడుదల కలుగు చేశారు. బానిసత్వం నుండి జయం కలిగి స్వతంత్ర రాజ్యంగా మళ్ళా ఇజ్రాయేలీలు ఏర్పడ్డారు. కారణం ఎప్పుడు కన్నీరు కాచి ఏడ్చే ఇర్మియా లాంటి ప్రవక్త వారికి దొరకడమే. హల్లెలూయా చెప్పండి. ఎప్పుడు కన్నీరు కాచి ఏడ్చేవాడు. నీ గురించి నువ్వు కన్నీరు కాచుకోవద్దు, ఇతరుల గురించి కన్నీరు కాచు. సంఘం గురించి కన్నీరు కాచు, సంఘంలో బిడ్డల గురించి, నీ కుటుంబంలో బిడ్డల గురించి కన్నీరు కాచు. ఏడు ప్రభు నీ కన్నీ ప్రతి పాట బిందువులు ఆయనంట తూపం వేస్తాడట. తెలుసా మీకు? ఏ కన్నీరు తెలుసా? మీ ఆయన కొడితే ఏడ్చే కన్నీరు కాదు, మీ అత్తమ్మ తిడితే ఏడ్చే కన్నీరు కాదు, మీ అమ్మ తిడితే ఏడ్చే కన్నీరు కాదు. భర్త ఏమైనంటే ఓటు అసలు కన్నీళ్ళు ఎన్నో కూడా తెలియదు. ఆడవాడు మరి వలవల ఏడ్చేస్తారు. ఆ కన్నీటికి వాల్యూ లేదు. ఏ కన్నీటికి వాల్యూ ఉందో తెలుసా? విరిగి నలిగిన హృదయంతో ఇతరుల కోసం ఏడ్చే కన్నీటికి వాల్యూ ఉంది. ఆయన తోపం వేస్తాడట. ఆయన కవిలో మన కన్నీరు దాచి పెడతాడట. హల్లెలూయా చెప్పండి. రేపు ఒక తోపం వేస్తాడండి. ఎంత కన్నీరు కాచాం, ఆ కన్నీటికి ఒక వాల్యూ ఉంది, ఆ కన్నీటికి ఒక విలువ ఉంది, ఆ కన్నీటికి ఒక బహుమానం ఇస్తున్నాడు దేవుడు. ఆయన ఆ కన్నీటికి ఒక బహుమానం ఇస్తాడు దేవుడు నీకు. ఇక్కడ కార్యాలు చేయడమే కాదు, ఏమండి ఇతరుల గురించి నువ్వు ప్రార్థన చేసి కన్నీరు కాచినప్పుడు నీ గురించి ఏసై తల్లి దగ్గర కన్నీరు కాస్తాడట. చప్పట్లు గుర్తు దేవుడు. ఈ రహస్యం ఇది తెలుసా? ఈ రహస్యం ఇది చెప్పడం. ఇతరుల గురించి నువ్వు కన్నీరు కాచి ప్రార్థించేటప్పుడు ఏసయ్య ఆ కరుణాపీఠం దగ్గర
ఆ తల్లి సింహాసనం దగ్గర చేరి తన పరిశుద్ధ రక్తాన్ని ముట్టుకొని నీ గురించి కన్నీరు గారుస్తాడట. నీ గురించి ఆయన వలవలా ఏడుస్తాడట. నా బిడ్డ చూడు ఎలా కన్నీరు కాడుస్తుందో, నా బిడ్డ చూడు ఇతరుల గురించి ఎలా ప్రార్థిస్తుందో, నా బిడ్డ కన్నీటికి వాల్యూ ఉంది తండ్రి, నా బిడ్డ కన్నీటికి తూకమైన ఆయన, నా బిడ్డ కన్నీటికి తగిన ప్రతిఫలం ఈ ప్రభువా అని నీకోసం ఆయన కన్నీరు కాచే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ప్రేమామయుడైన నా ప్రియుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు. నీకోసం నా కోసం శిలువపైన ప్రాణ త్యాగం చేసిన నా ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభు నీకోసం కన్నీరు కాస్తాడు. నువ్వు ఇతరుల గురించి కన్నీరు కాచినప్పుడు ఆయన కన్నీరు కాచి నీకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ కూడా ఆ దేవుడు దయచేయను గాక. హల్లెలూయా. అలాంటి ఆత్మదేవుడి వల్ల నా ఆశ ఏంటంటే, నా కోరిక ఏంటంటే ప్రతి బిడ్డకు ప్రార్థనాత్మను ప్రభు దయచేయను గాక. వెలిగి నలిగిన హృదయం కలిగిన ఆత్మ, కన్నీరు కాచే ఆత్మ, ప్రభు సన్నిధిలో ఏడ్చే ఆత్మను నా ప్రభు మీకు దయచేయను గాక. ఇలా బయలుదేరాలో ఆ దేవదేవుడు ఆ బాటలు కన్నీటి బాటలు మనల్ని నడిపించను గాక. అలాంటి కృప ఆ ప్రభు వాళ్ళు దయచేయను గాక. దేవుని వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. పిల్లరా 40 దినాలు ఎవరు కూడా వీలైనంత మటుకు ఒకవేళ ఏదైనా అత్యవసర పని ఉంటే తప్ప ప్రభు సన్నిధికి రాకుండా మారకండి. మనమందరం ఏకంగా ఉండి ప్రభు దగ్గర ప్రార్థిద్దాం. పరలోక ఆశీర్వాదాలు పొందుదుము గాక. దేవుని వాక్యం దీవించి ఆశీర్వదించు గాక. ఒక్కొక్కరిగా కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ఒక్కొక్కరు